అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం పార్ట్ 79. ప్రేమ ముదిరితే ఇంతకీ ఎవరి ప్రేమ ముదిరిందో ఇప్పుడు చూద్దాం. 100 హౌస్ నుంచి బయటకు వెళ్ళే వరకు అక్షయ్ చేతిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్నేహ చెప్పడంతో అక్షయ్ నవ్వకుండా ఉండలేకపోయాడు. దాంతో ఆమె నడుం చుట్టూ చేవేసి యువన్ను మరో చేతిలో ఎత్తుకొని నడిపించుకుంటూ ముందుకు నడిచాడు. అక్షయ్కి అంత దగ్గరగా ఉన్న తన తల్లిని చూసి యువన్ ముఖం ఆనందంతో వెలిగిపోయింది. అప్పుడే దూరంగా ఉన్న పిల్ల దయ్యాలను చూసిన యువన్, డాడీ నన్ను వదిలిపెట్టు, నేను అక్కడికి వెళ్ళి వాటితో ఆడుకుంటాను, అవి చూడడానికి చాలా అందంగా ఉన్నాయి అని అన్నాడు. ఆ మాట విని స్నేహ షాక్ అవుతూ, దయ్యాలు అందంగా ఉండడం ఏంటి యువన్, నువ్వు వాటి దగ్గరకు వెళ్ళకు, భయపడతావు అని వారించబోయింది. కానీ అక్షయ్ అప్పటికే యువన్ను కిందకు దించడంతో మెరుపులా అక్కడి నుంచి ముందుకు పరిగెత్తాడు యువన్. కొంచెం దూరంలో ఉన్న పిల్ల దయ్యాన్ని చూసి దాని వంటిపై ఉన్న ఎగిరే తెల్లని క్లాత్ను పీకుతూ వాటితో ఆడుకోవడం ప్రారంభించాడు. ఆ దయ్యం వేషం వేసుకున్న వాళ్ళు కూడా యువన్ చిన్న పిల్లాడవడంతో ఎక్కువగా భయపెట్టకుండా తనతో కలిసి అల్లరి చేయడానికి ఇష్టపడ్డాయి. దాంతో ఆ చీకటి హౌస్లో వాతావరణం ఆహ్లాదకరంగా మారిపోయింది. అందులో ఒక దయ్యం ముందుకు వచ్చి యువన్ జుట్టును చిన్నగా లాగుతూ, హే లిటిల్ ఫ్రెండ్, నువ్వు చాలా క్యూట్గా ఉన్నావు తెలుసా అని చెప్పింది. అప్పుడు యువన్ కూడా భయపడకుండా, నువ్వు కూడా చాలా క్యూట్గా ఉన్నావు, నేను నీలాంటి దయ్యాన్ని చూడడం ఇదే ఫస్ట్ టైం అని చెప్పి దయ్యాలతో మాటలు కలుపుతున్నాడు. కొంచెం దూరంలో నుండి అదంతా చూస్తున్న స్నేహ, అసలు యువన్కి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటూ అక్షయ్ వైపు చూసింది. అక్షయ్ కూడా తాను 100 హౌస్లో ఉన్నానని మర్చిపోయి యువన్ అల్లరిని చూస్తూ చిన్నగా నవ్వుతున్నట్లు కనిపించాడు. స్నేహ మాత్రం వాళ్ళిద్దరిని విచిత్రంగా చూస్తూ, వీళ్ళు ఇంత ధైర్యంగా ఎలా ఉన్నారో ఏంటో అని అనుకుంటూ 100 హౌస్ని ఒకసారి చుట్టూ చూసింది. అక్కడక్కడ మసక వెలుతురు తప్ప చుట్టూ చీకటిగా ఉండడంతో ఆమె అక్షయ్ను గట్టిగా లాగుతూ, మనం ఇంకా ఎగ్జిట్కి రాలేదా అని అడిగింది. కానీ అక్షయ్ ఆమె ప్రశ్నకు సమాధానం చెప్పకుండా మౌనంగా ముందుకు నడిచాడు. దాంతో ఆమె కూడా అతని వెనకే నడుస్తోంది. ఇంతలో దూరంగా ఒక దయ్యం కార్నర్లో కూర్చొని కట్టయిన మనిషి చేతిని కొరుక్కొని తింటున్నట్లు కనిపించింది. దాని నోటి నిండా రక్తం కూడా కారుతూ ఉండడంతో స్నేహ ఒక్కసారిగా కళ్ళు పెద్దగా చేసి చూసింది. ఆమె గొంతులో నుంచి మాట కూడా బయటకు రాలేదు. దాంతో అక్కడే ఆగి అక్షయ్ను వెనక నుంచి గట్టిగా హత్తుకుంది. తనకు చుట్టుకున్న స్నేహ చేతులు వణుకుతూ ఉండడంతో అక్షయ్ నెమ్మదిగా ఆమె 2 చేతులను విడదీసి ఆమెను తన వైపుకు తిప్పుకున్నాడు. స్నేహ కళ్ళు గట్టిగా మూసుకునే భయంగా, మనం త్వరగా బయటికి వెళ్ళిపోదాం అని అంది. చిన్నపిల్లలా భయపడుతున్న ఆమెను చూడగానే అక్షయ్కి ఆ క్షణం ఆమె అద్భుతంగా కనిపించింది. దాంతో ఆమె ముఖాన్ని 2 చేతుల్లోకి తీసుకొని ఒకసారి తల పైకెత్తి, నన్ను చూడు అని అన్నాడు. లేదు నేను చూడను, నాకు భయంగా ఉంది, ముందు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అన్ని కళ్ళు మూసుకొని అడిగింది స్నేహ. అప్పుడు అక్షయ్ ముందుకు వంగి మూసి ఉన్న ఆమె కన్నులపై సుతారంగా ముద్దు పెట్టాడు. దాంతో ఒక్కసారిగా స్నేహ శరీరం స్తంభించిపోయినట్లుగా అయింది. ఆమె దేహంలో వణుకు ఆగిపోయింది. చిన్నగా కళ్ళు తెరిచి అతని కళ్ళల్లోకి చూసింది. అతని శ్వాస ఆమె శరీరాన్ని తాకుతోంది. మొదటిసారిగా ముద్దులోని సౌమ్యతను అనుభవించింది స్నేహ. అప్పుడు అక్షయ్ చిన్నగా, నువ్వు మరోసారి భయపడితే ఈ ముద్దు ఎక్కడికి చేరుతుందో నీకు తెలుసు కదా అని అడిగాడు. దాంతో స్నేహ వెంటనే అతన్ని వదిలి అడుగు దూరం జరిగింది. అప్పుడు హఠాత్తుగా అక్షయ్కి తన శరీరంలో ఒక భాగం ఖాళీ అయిపోయినట్లుగా అనిపించింది. దాంతో అతను స్నేహ వైపు చూసి, ఇప్పుడు నీకు భయం వేయడం లేదా అని అడిగాడు. అతని ప్రశ్నకు స్నేహ సమాధానం చెప్పకుండా, త్వరగా ఇక్కడి నుంచి బయటకు వెళ్దాం అని మాత్రమే అంది. దాంతో అక్షయ్ నవ్వుతూ ఆమె చేతిని పట్టుకొని దూరంగా ఉన్న యువన్ చూసి, యువన్ ఇకరా మనం బయటకు వెళ్దాం అని పిలిచాడు. దాంతో యువన్ అక్కడున్న చిన్న దయ్యాల వైపు చూసి, బాయ్ డెవిల్స్, నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంటూ ఫ్రెండ్కు బాయ్ చెప్పినట్లుగా చెప్పి వెనక్కి వచ్చాడు. తర్వాత 2 నిమిషాల్లోనే ఆ ముగ్గురు 100 హౌస్ నుంచి బయటకు వచ్చారు. అప్పటికే మధ్యాహ్నం అవడంతో ముగ్గురికి ఆకలి బాగా దంచేస్తోంది. దాంతో అక్కడే ఉన్న రెస్టారెంట్కి వెళ్ళారు. ఒకటే డ్రెస్ వేసుకున్న ఆ ముగ్గురు చూడ్డానికి ముచ్చటగా ఉండడంతో అక్కడ ఉన్న వాళ్ళంతా వాళ్ళని ప్రత్యేకంగా చూస్తున్నారు. అక్షయ్ ముగ్గురి కోసం ఫుడ్ ఆర్డర్ చేశాడు. అప్పుడు యువన్, డాడీ నాకు ఐస్ క్రీమ్ కావాలి అని అడిగాడు. యువన్, వద్దు జలుబు చేస్తుంది, నువ్వు భోజనం చేసి అని చెప్పింది స్నేహ. అది విని యువన్ వెంటనే బుంగమూతి పెట్టుకొని అక్షయ్ వైపు చూశాడు. అప్పుడు అక్షయ్, నువ్వు ముందు లంచ్ చేసేయి, లాస్ట్లో అందరం ఐస్ క్రీమ్ తిందాం,
కానీ అప్పుడు నీ ఐస్ క్రీంలో నుండి మీ అమ్మకు 2 స్పూన్లు పెట్టు, కొంచెం కూల్ అయ్యి నిన్ను అరవడం ఆపేస్తుంది అని చిన్నగా నవ్వాడు. అక్షయ్ తనను ఆట పట్టిస్తుండడంతో స్నేహ ఉక్రోషంగా, ఈ మధ్య మీరిద్దరూ కలిసి నన్ను బాగా ఆడుకుంటున్నారు అని అంది. మమ్మీ, నిన్ను ఆడుకోవడానికి నువ్వేమైనా బాలా? నన్ను బాగా ఆడుకుంటున్నానని అనకూడదు, నన్ను బాగా ఏడిపిస్తున్నారు అనాలి అంటూ స్నేహ గ్రామర్ను సరిదిద్దాడు యువన్. అది విని అక్షయ్ వెంటనే నవ్వి, ఎప్పుడు ఏ పదం వాడాలో నీ కొడుకుని చూసి నేర్చుకో అని అన్నాడు. దాంతో స్నేహ వాళ్ళిద్దరిని ఒక చూపు చూసి మౌనంగా మూతి ముడుచుకొని కూర్చుంది. ఇంతలో వెయిటర్ ఫుడ్ తీసుకురావడంతో ముగ్గురు లంచ్ తినడం మొదలుపెట్టారు. అదే సమయంలో ధాత్రి ఇంట్లో తన స్టడీ రూమ్లో టేబుల్ ముందు కూర్చొని ఉంది ధాత్రి. ఎదురుగా ఆమె అసిస్టెంట్ కూడా కూర్చొని ఉన్నాడు. అతని కళ్ళల్లో ధాత్రి పట్ల గౌరవం, భయం కనిపిస్తున్నాయి. బయట వాతావరణం చల్లగా ఉన్నప్పటికీ ధాత్రి కారణంగా ఆ గదిలో వాతావరణం వేడిగా ఉన్నట్లు అనిపించింది. అప్పుడు ధాత్రి అసిస్టెంట్ను సూటిగా చూసి, నేను అక్కడ జరుగుతున్న విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇంతవరకు ఒక ఇన్ఫర్మేషన్ కూడా రాలేదు. అసలు ఇంతకీ మీ ఇన్వెస్టిగేషన్ సరిగ్గా జరుగుతుందా లేదా అని సీరియస్గా అడిగింది. ధాత్రి ఈ మధ్య అక్షయ్ చేస్తున్న పనులపై ఒక కన్నేసి ఉంచింది. అతని లైఫ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి చాలామంది ప్రైవేట్ డిటెక్టివ్స్ను పెట్టడమే కాకుండా అతని కంపెనీలో కూడా ఇన్ఫార్మర్లను పెట్టింది. వాళ్ళందరూ తెచ్చిన ఇన్ఫర్మేషన్ను ధాత్రి కొత్తగా పెట్టుకున్న అసిస్టెంట్ ఆమెతో చెప్పడానికి వచ్చాడు. ధాత్రి ప్రశ్నకు అతను ఏం సమాధానం చెప్పకుండా మౌనంగా కూర్చొని ఉన్నాడు. దాంతో ధాత్రి అసహనంగా, నువ్వెందుకు సైలెంట్గా కూర్చున్నావు? ఏం జరిగిందో త్వరగా చెప్పు అని అడిగింది. ఆమె గొంతులో ఆధిపత్య ధోరణి అతన్ని కొంచెం భయపెట్టింది. దాంతో అతను హడావిడిగా నోరు తెరిచి, మేడం, అక్షయ్ గారు ఉదయాన్నే స్నేహ గారిని అతని కొడుకుని తీసుకొని అమ్యూజ్మెంట్ పార్క్కి వెళ్ళినట్లు ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది అని చెప్పాడు. ఆ మాట వినగానే ధాత్రి షాక్ అవుతున్నట్లుగా ఒక్కసారిగా లేచి నిలబడి, నువ్వేమంటున్నావు? నిజమే చెప్తున్నావా అని కోపంగా అడిగింది. అవును మేడం, మన వాళ్ళు పూర్తిగా ఇన్వెస్టిగేట్ చేశాకే మనకు విషయం చెప్పారు అని కాన్ఫిడెంట్గా చెప్పాడు అతను. దాంతో తెల్లనైన ధాత్రి ముఖం కోపంతో ఎర్రగా మారిపోయింది. ఆమె పళ్ళు కొరుకుతూ, ఆ మాయదారి స్నేహ అక్షయ్కి ఏదో మత్తుమంది చల్లింది. దీన్ని ఇలాగే వదిలేస్తే అది అక్షయ్ను పిచ్చివాడిని చేసి తన చుట్టూ తిప్పుకుంటుంది అని లోపలే అనుకుంటూ పక్కనే ఉన్న అసిస్టెంట్ వైపు చూసి, సరే ఇక నువ్వు వెళ్ళు, ముందు అర్జెంటుగా ఒక హౌస్ కీపర్ని వెతుకు, వాళ్ళు ఖచ్చితంగా మనకు ఫేవర్గా ఉండాలి అని చెప్పింది. ఓకే మేడం అంటూ అతను బయటకు వెళ్ళిపోయాడు. అప్పుడు ధాత్రి ముఖంలో ఒక దుర్మార్గపు చూపు కనిపించింది. ఎలాగైనా అక్షయ్ ఇంట్లో తన మనిషిని పెట్టి ఆ ఇంటి నుండి స్నేహాను వెళ్ళగొట్టడానికి ఏదైనా మార్గం దొరుకుతుందేమోనని చూడాలని అనుకుంది. ఒకవేళ వెంటనే తరిమి కొట్టలేకపోయినా తన మనిషిని ఆ ఇంట్లో పెడితే స్నేహాను అక్షయ్కు దూరంగా ఉండేలా చూడొచ్చని ఆమె ఆలోచన. స్నేహాను తలుచుకోగానే ధాత్రికి కోపం ముంచుకొచ్చింది. దాంతో ఆమె ఆవేశంగా, అసలు ఆ స్నేహలో ఏముంది? ఒక బిడ్డకు తల్లి. అందంలో, ఆస్తిలో, అంతస్తులో, స్థాయిలో అన్నిటిలో అది నాకన్నా తక్కువే. అయినా అక్షయ్ దాని వెనకే తిరుగుతున్నాడు అని అనుకుంటూ వెంటనే ఫోన్ తీసి తన ఇంట్లోనే కింద ఉన్న బట్లర్కి కాల్ చేసి స్టడీ రూమ్కి రా అని పిలిచింది. దాంతో తను 2 నిమిషాల్లో స్టడీ రూమ్లోని ధాత్రి ముందు నుంచున్నాడు. అప్పుడు ధాత్రి అతన్ని చూసి, ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందా అని అడిగింది. ఆ బట్లర్ ధాత్రి ఇంటి వ్యవహారాలన్నీ చూడడమే కాకుండా అక్షయ్పై సీక్రెట్గా ఇన్వెస్టిగేషన్ చేయడంలో కూడా ఆమెకు హెల్ప్ చేస్తున్నాడు. అందుకే ధాత్రి అడిగిన ప్రశ్న విని, పని పూర్తయింది మేడం అని అంటూనే తన భుజానికి ఉన్న బ్యాగ్లో నుంచి ఒక ఫైల్ తీశాడు. అందులో కొన్ని డాక్యుమెంట్స్ కలిపి జిప్ వేసి ఉన్నాయి. బట్లర్ దాన్ని ధాత్రి చేతిలో పెట్టాడు. అప్పుడు ధాత్రి జిప్ ఓపెన్ చేసి అందులో ఉన్న డాక్యుమెంట్స్ను బయటకు తీసి చూసింది. ఆ డాక్యుమెంట్లో స్నేహ గురించిన వివరాలు అన్నీ ఉన్నాయి. ఆమె లివింగ్ హ్యాబిట్స్, ప్రిఫరెన్సెస్, ఈవింగ్ హ్యాబిట్స్, మనీ మేనేజ్మెంట్ అన్నిటి గురించి క్లియర్గా రాసి ఉంది. అప్పుడు బట్లర్ మాట్లాడుతూ, మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఆ డాక్యుమెంట్స్లో ఉంది మేడం. స్నేహ గారు ఇప్పుడు అక్షయ్ గారి దగ్గర ఉంటున్నారు. అక్కడ సెక్యూరిటీ చాలా టైట్గా ఉంటుంది. అందుకే మన వాళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి కూడా చాలా కష్టపడాల్సి వచ్చింది అని చెప్పాడు. ఆ మాట విని ధాత్రి ఏం మాట్లాడకుండా డాక్యుమెంట్లోని ఇన్ఫర్మేషన్ని చూస్తూ, ఇందులో ఉన్నవన్నీ స్నేహ ఇష్టపడే పర్ఫ్యూమ్స్, డ్రెస్సెస్ కరెక్టేనా అని అడిగింది. అవును మేడం, ఆమెకు అవే ఇష్టం, పెద్దగా హాబీలు కూడా ఏమీ లేవు అని సమాధానం చెప్పాడు అతను.
అది విని ధాత్రి తలూపి ఇక నువ్వు వెళ్ళు అని చెప్పడంతో బట్లర్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అక్షయ్కి స్నేహ ఎందుకంత నచ్చుతుందో ఆమెకు తెలియలేదు. అందుకే స్నేహలాగా తాను కూడా తయారైతే అక్షయ్కి నచ్చుతానేమోనని ఆలోచించింది ధాత్రి. అందుకే స్నేహలాగే డ్రెస్సింగ్ స్టైల్స్ మార్చుకొని ఆమె వాడే పర్ఫ్యూమ్స్ వాడాలని అనుకుంది. అనుకున్నది తడువుగా స్నేహలాగే డ్రెస్ చేసుకొని ఆమె వాడే పర్ఫ్యూమ్ను స్ప్రే చేసుకొని కిందకు దిగింది. అక్కడే హాల్లో నిలబడి ఉన్న బట్లర్ను చూసి ఇప్పుడు నేను స్నేహలాగే ఉన్నానా అని అడిగింది. బట్లర్ ఆమె వైపు పరిశీలనగా చూసి ఎస్ మేడం, మీరు స్నేహ గారిలాగే ఉన్నారు అని చెప్పాడు. దాంతో ధాత్రి సంతృప్తిగా ఫీల్ అయింది. ఆమె అక్షయ్కి నచ్చాలన్న ఆతృతలో తన ఐడెంటిటీని కోల్పోతున్న విషయాన్ని గమనించడం లేదు. స్నేహలాగా అలంకరించుకోవడం ధాత్రికి నచ్చకపోయినా కేవలం అక్షయ్ కోసమే రెడీ అవుతోంది. అలా ఉంటేనే అక్షయ్ తనతో ప్రేమలో పడతాడని ఆమె అనుకుంటోంది. అంతా పర్ఫెక్ట్గా ఉందని అనుకున్న తర్వాత ధాత్రి ఒక క్షణం ఆలోచించి ఫోన్ తీసి అరుణ్కి కాల్ చేసింది. చివరిసారిగా వాళ్ళిద్దరూ బార్లో గొడవ పడిన తర్వాత ఆమె అరుణ్కి కాల్ చేయడం ఇదే మొదటిసారి. ఫోన్ రింగ్ అయిన వెంటనే అటువైపు నుండి కాల్ లిఫ్ట్ చేసిన అరుణ్ ఎందుకు కాల్ చేశావు అని సీరియస్గా అన్నాడు. అతని గొంతులో కోపం స్పష్టంగా తెలుస్తోంది. అయినా ధాత్రి అతని కోపాన్ని పట్టించుకోకుండా నవ్వినట్లు నటిస్తూ అరుణ్ నువ్వేం చేస్తున్నావు, ఈ వీకెండ్ మనమిద్దరం ఒకసారి కలవచ్చు కదా అని అంది. అరుణ్ను మళ్ళీ ఎలాగైనా తన వైపుకు తిప్పుకోవాలని ట్రై చేస్తుంది ధాత్రి. అరుణ్ ఆమె ప్రశ్నకు సమాధానం చెప్పబోతూ ఉండగానే అటువైపు నుండి ధాత్రి మళ్ళీ మాట్లాడుతూ అక్షయ్ ఏం చేస్తున్నాడు, అతన్ని కూడా మనతో జాయిన్ అవ్వమని చెప్పు అని అంది. ఆ మాట వినగానే ధాత్రి ఎందుకు కాల్ చేసిందో అతనికి అర్థమైపోయింది. దాంతో అతను విరక్తిగా నవ్వుకొని సారీ నాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పి ఫోన్ డిస్కనెక్ట్ చేయబోయాడు. ఆ విషయాన్ని ముందే ఊహించిన ధాత్రి వెంటనే మృదువుగా మాట్లాడుతూ అరుణ్ ప్లీజ్ నువ్వు నాతో ఇంత కోపంగా ఉండకు. నేను లాస్ట్ టైం నీతో గొడవ పడినప్పుడు చాలా ర్యాష్గా మాట్లాడానని నాకు కూడా తెలుసు, ఒప్పుకుంటున్నాను. నేను తప్పు చేశానని నాకు తెలుసు. దానికి సారీ చెప్పడానికి నిన్ను కలవాలి అని అడిగాను అని చెప్పింది. ఆ మాట విన్న అరుణ్ చిన్నగా నవ్వాడు. కానీ ఆ నవ్వుకి అర్థమేంటో ధాత్రికి తెలియలేదు. ఒక్క క్షణం తర్వాత అరుణ్ మాట్లాడుతూ సరే నేను కాసేపట్లో కలుస్తాను అని చెప్పాడు. దాంతో ధాత్రి సంతోషంగా థ్యాంక్ యూ అని చెప్పి ఫోన్ డిస్కనెక్ట్ చేసింది. కట్ అయిన కాల్ వంక చూస్తూ నవ్వుకున్నాడు అరుణ్. ధాత్రి ఈసారి కూడా తనని మూర్ఖుడిని చేయాలని ప్రయత్నిస్తుందని అర్థం చేసుకున్నాడు. అయినా అక్షయ్ చూడడం వలన ధాత్రి సంతోషంగా ఉంటుందని అనుకుంటూ ఆమె అడిగిన పని చేయడానికే సిద్ధపడి ఫోన్ తీసి అక్షయ్కి కాల్ చేశాడు. హలో అంటూ అటువైపు నుండి అక్షయ్ గొంతు వినపడగానే అక్షయ్ నువ్వెక్కడున్నావు అని అడిగాడు అరుణ్. అమ్యూజ్మెంట్ పార్క్లో ఉన్నాను, ఎనీ ప్రాబ్లం అన్నాడు అక్షయ్. అదే టైంలో పార్క్లో నుండి పెద్దగా అరుపులు వినిపిస్తుండడంతో ఫోన్లో ఉన్న అరుణ్ కూడా వాటిని విని ఆశ్చర్యపోతూ నువ్వు నిజంగానే అమ్యూజ్మెంట్ పార్క్కి వెళ్ళావా అని అడిగాడు. అరుణ్ గొంతులో ఆశ్చర్యం అక్షయ్కి అర్థమైంది. ఆయన అతను కూల్గా అవును అని సమాధానం చెప్పాడు. అప్పుడు అరుణ్ వెంటనే నవ్వుతూ అయితే నువ్వు అక్కడే వెయిట్ చేయి, నేనే అక్కడికి వస్తాను అని చెప్పి వెంటనే ఫోన్ కట్ చేశాడు. వేద గ్రూప్ సీఈఓ ఒక అమ్యూజ్మెంట్ పార్క్లో ఏం చేస్తున్నాడో ఎలా ఎంజాయ్ చేస్తున్నాడో చూడాలని అరుణ్కి కోరికగా అనిపించింది. అందుకే డైరెక్ట్గా అతని దగ్గరకు బయలుదేరాడు. సరిగ్గా అదే టైంలో అరుణ్ అమ్యూజ్మెంట్ పార్క్కి వెళ్తున్నాడన్న విషయం ధాత్రికి తెలిసింది. దాంతో ఆమె తాను అనుకున్న పని నెరవేరినట్లుగా నవ్వుకుంటూ తన హ్యాండ్ బ్యాగ్ తీసుకొని బయటకు వెళ్ళబోయింది. ఇంతలో వెనక నుండి ధాత్రి ఎక్కడికి వెళ్తున్నావు అని తల్లి గొంతు వినిపించడంతో అక్కడే ఆగి వెనక్కి తిరిగింది ధాత్రి. అక్షయ్ కోసం అమ్యూజ్మెంట్ పార్క్కి వెళ్ళిన అరుణ్ వల్ల అక్కడ ఏం మార్పులు రాబోతున్నాయి, అరుణ్ ధాత్రిల మధ్య ఎలాంటి పరిస్థితులు రాబోతున్నాయి నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.